తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా బాధ్యతలు తీసుకున్న కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖల గురించి సీఎం రేవంత్ హైకమాండ్ పెద్దలతో చర్చించారు. దీంతో పాటు ఇతర కీలక అంశాలపైన ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపైన అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అంశాలపై భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభలకు సంబంధించిన తేదీలను త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ సభలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం సీఎం రేవంత్ కు పలు సూచనలు చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పాలనా వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించింది. మరోవైపు రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తవుతుందన్నారు మంత్రి గడ్డం వివేక్. ఎవరికి ఏ శాఖ కేటాయించాలని నిర్ణయం సీఎం, కాంగ్రెస్ హైకమాండ్దే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ సూచించారని తెలిపారు. ఈ రంగాలలో ప్రజలకు మేలు గురించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సోషల్ మీడియాలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనులని కూడా చెప్పేది అవసరం ఉందని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోర్ట్ఫోలియోగా ఏఐసిసి ముఖ్యమంత్రి గారు ఈజ్ ద ముఖ్య పోర్ట్ఫోలియోస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. వారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలన్నా రేపన్నా డిక్లేర్ అవుతాయి. 3 పాయింట్స్ అజెండాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. టీవీ ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, రేపటికల్లా శాఖల కేటాయింపు పూర్తవుతుంది అంటున్నారు. మరి చర్చలు ఒక కొలిక్కొచ్చాయా? అసంతృప్తుల మాట ఏంటి? బహిరంగ సభలు ఎప్పుడు ఉండొచ్చు? రైట్, రేవంత్ బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్తో మీటింగ్ తర్వాత ఈరోజు ఖర్గే, రాహుల్ గాంధీతో మీట్ అయ్యారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కూడా వాళ్ళకి పోర్ట్ఫోలియో అలాట్మెంట్ చేయలేదు. సో దానికి సంబంధించిన అంశాలను చర్చించారు. దాంతోపాటుగా పీసీసీ కార్యవర్గానికి సంబంధించి నిన్న జనరల్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ లిస్ట్ వచ్చింది. మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన చేయాల్సిన వర్కౌట్ గురించి చర్చించారు. దాంతోపాటుగా తెలంగాణ ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసింది, బీసీ కులగణన అట్లాగే ఎస్సీ కేటగరైజేషన్. సో ఈ రెండింటికి సంబంధించి 2 కృతజ్ఞతా సభలు పెట్టాలనేది ప్రభుత్వం ముందు నుంచి భావిస్తున్న నేపథ్యంలో దానికి ఖర్గేను, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి ఈరోజు సమయాన్ని కోరారు. వారు ఇచ్చే సమయాన్ని బట్టి తెలంగాణలో ఈ 2 బహిరంగ సభలు నిర్వహించడానికైతే ప్లాన్ జరుగుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, విస్తరణ తర్వాత డెవలప్మెంట్స్కి సంబంధించిన కొన్ని అసంతృప్త వాదుల నుంచి వస్తున్న అంశాలను కూడా హైకమాండ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. సుదర్శన్ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, మిగతా ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు, నిన్న డిప్యూటీ సీఎం అండ్ పొన్నం కూడా వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడో దగ్గర మంచి ప్లేసెస్లో అకామిడేట్ చేస్తామని అటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా కేసీ వేణుగోపాల్ కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పిన నేపథ్యంలో సో వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు అనే అంశాన్ని కూడా సీఎం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. సో వాళ్ళని కూడా, ఆ ఇష్యూని కూడా ఈరోజు బోధనంతా కూడా బంద్ ప్రకటించారు. దాని తర్వాత విరమించుకున్నారు. తర్వాత ఆందోళన జరిగాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే ఇదంతా కూడా సెటిల్ డౌన్ చేసుకునే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి, లేకపోతే పార్టీ కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఏఐసీసీకి సీఎం చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మంత్రుల శాఖల కేటాయింపుతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు బిఫోరే మరొకసారి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని, అంటే ఇప్పుడు కేవలం మొన్న 3 మాత్రమే చేశారు, ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో నిజామాబాద్ అండ్ రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ 3 జిల్లాలను ఫిల్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అటు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రుల పోర్ట్ఫోలియోస్కి సంబంధించి ఇందాక వివేక్ చెప్పినట్టుగా పూర్తిగా సీఎం అండ్ ఏఐసీసీ డిసైడ్ చేసి ఈ రాత్రికి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం దగ్గర చాలా అడిషనల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో వాటిని వాటిని ఇస్తారా, లేకపోతే మంత్రుల దగ్గర కూడా కొంత రీషఫిల్ చేయాల్సి ఉంది. కొంతమంది మంత్రుల పనితీరు, ఒక 3-4 మంత్రుల పనితీరు పట్ల అటు ఏఐసీసీ కానీ సీఎం కూడా చాలా అన్కంఫర్ట్గా ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ మంత్రులను రీషఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది అయితే ప్రధానంగా ప్రచారం జరుగుతుంది సెక్రటరీ వర్గాల్లో. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. సో రీషఫిల్ చేయాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక 2-3 మంత్రులకు సంబంధించిన కీలక శాఖలు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.
అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 అంటూ సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఆఫీసెస్ ని ప్రారంభించింది. ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు కేటాయించింది. అంతేకాదు 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ ని కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. అయితే లేటెస్ట్ గా స్వర్ణాంధ్ర 2047 సంస్కరణలపై ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ టీమ్ కి సీఎం చంద్రబాబు చైర్మన్ గా ఉంటారు. కో చైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించబోతున్నారు. ఇక సభ్యులుగా సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, సిఎస్ విజయానంద్, ప్రతాప్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండి సుచిత్రా ఎల్లా, ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రమణియన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏ రకంగా కృషి చేయబోతోంది? అంతేకాదు వీళ్ళంతా కూడా చాలా పెద్ద వాళ్ళు, చాలా బిజీ పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళు చేసే సూచనల్ని, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ని అమలు చేయడానికి ఇంకొక ప్రత్యేకమైన కమిటీ కూడా ఏమైనా ఏర్పాటయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు చదివిన పేర్లన్నీ కూడా ఇవి కేవలం ఒక పారిశ్రామికవేత్తల పేర్లుగా చూడాల్సిన పరిస్థితే కాదు. వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థను కావచ్చు, భారత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు కావచ్చు, లేకపోతే వినూత్నమైన ఆలోచనతో పెద్ద ఎత్తున భారత ఆర్థిక రంగానికి, సామాజిక సమతుల్యానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్న వాళ్ళందరూ చాలా స్టాల్వర్డ్స్. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన రోడ్ మ్యాప్ని నిర్మించాలి. కేవలం అభివృద్ధి అంటే కేవలం అభివృద్ధిగానే చూడాల్సిన అవసరం కాదు. అదే గ్లోబల్ ట్రెండ్స్కి అనుకూలంగా నేషనల్ ప్రయారిటీస్ని ముందు పెట్టుకొని లోకల్ టార్గెట్స్ని విధించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన నేపథ్యం. సో ఇంత సుదీర్ఘమైన ప్రణాళిక ఇప్పటికే 2047 అంటే ఇంకా 22 సంవత్సరాలు ఉంది. 22 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీసుకెళ్లాలంటే, ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో కూడా చాలా వెనకబాటుకు గురైన ప్రాంతం. కేవలం రాజధాని కూడా ఇంకా నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి సుదీర్ఘమైన ప్రణాళికలతో ఒక రోడ్ మ్యాప్ని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క అభివృద్ధి మాత్రమో లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి కాకుండా ఇంక్లూజివ్ గ్రోత్, అన్ని రంగాల్లో మానవ వనరుల అభివృద్ధి నుంచి అన్ని వికాసం, ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి నుంచి పూర్తిగా సమతుల్యత సాధిస్తూ వికాసం వైపు అడుగులేయాల్సిన నేపథ్యంలో ఒక పెద్ద ఇంత స్టాల్వర్డ్స్తో కలిపి ఒక ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి స్వయంగా చైర్ చేస్తూ ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఇప్పటికే దాదాపుగా గతంలో అనేక సార్లు దీన్ని వీళ్ళందరితో చర్చించారు. అయితే సిఐఐ ఉందో దానికి మొత్తం నోడల్ ఏజెన్సీగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించిన డీజీ ఆయన వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ తరచూ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ద్వారా ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ని, రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో, సహజ వనరులు కావచ్చు, లేకపోతే ఇతర ఆర్థిక వనరుల్ని డెవలప్ చేయడానికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఉన్న వాటిని ఎఫెక్టివ్గా వాటి నుంచి అభివృద్ధి సాధించే విధంగా, అదే సమయంలో మిగతా ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్ డ్రైవ్ అంటే సాంకేతికతని అన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ బ్లూ ఎకానమీని సృష్టించడానికి అవసరమైన మార్గదర్శకాలు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిని రూపొందించుకొని వేగంగా ముందుకు వెళ్ళే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది ఒక విప్లవాత్మకమైన, అంటే బయటికి కనిపించడానికి కేవలం ఒక జియో రూపంలో వచ్చిందేమో అన్నట్టుగా అనుకోవచ్చు, కానీ అంతకు మించి అనేక ప్రయోజనాలతో సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద విజయ గాథని రచించడానికి అవసరమైన ఒక టీంని ఏర్పాటు చేసింది అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఆ రకంగానే ఇప్పటి వరకు ఉన్న అనేక మంది, ఇప్పటికే దాని మొదటి సమావేశం కూడా చాలా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. మనం చూస్తున్నాం టాటా సన్స్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రాజీవ్ చంద్రశేఖర్ దీనికి కో కన్వీనర్గా ఉన్నారు, కో చైర్పర్సన్గా ఉన్నారు. ఆయనతో పాటు అందరూ స్టాల్వర్డ్స్ అందరూ ఉన్న నేపథ్యంలో త్వరలోనే మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అధికారులకి దిశానిర్దేశం ఇవ్వడం కావచ్చు, లేకపోతే అన్ని గ్లోబల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే సమయంలో నేషనల్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, అదే సమయంలో లోకల్ టాలెంట్ని నర్చర్ చేస్తూ, లోకల్గా ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని నర్చర్ చేస్తూ మిగతా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలంటే కొత్త పాలసీలను తీసుకురావాల్సింది. ఇది ఒకటి పాలసీకి సంబంధించింది కావచ్చు, అలాగే రెగ్యులేటరీ సిస్టాన్ని దాన్ని ఎఫెక్టివ్గా దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి పాలసీలని రూపొందించాలంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనేక
పాలసీలను రూపొందించింది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్కి సంబంధించి కావచ్చు, గ్రీన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అన్నిటికి సంబంధించిన పాలసీలను రూపొందించింది. కానీ అంతకు మించి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ పాలసీస్ని మరింత అట్రాక్టివ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, మరింత ఎఫెక్టివ్గా వాటిని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటివన్నీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరులు మాత్రమే సరిపోవు. ఇట్లాంటి వాళ్ళందరినీ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా వాళ్ళందరినీ ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమైన రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసేందుకు ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం. సో ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలని రచించే భాగంలోనే ఈ జీవో వచ్చిందందుకు మనకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఇక రేపే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. 5న హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన జూన్ 11న బుధవారం హాజరవుతానంటూ కమిషన్ కి సమాచారం ఇచ్చారు. ఇక నిన్న ఇవాళ కేసీఆర్ తో హరీష్ రావు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇక ఈ కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలని కమిషన్ విచారించింది. ఆర్థిక టెక్నికల్ అంశాలపై ఇద్దరి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్టుగా తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ జూన్ 11 అంటే రేపే. సమయం ఉదయం 11 గంటలకు. స్థలం హైదరాబాద్ విఆర్కే భవన్. అంశం కాళేశ్వరంపై ఎంక్వైరీ. విచారణ ఎదుర్కొంటుంది, హాజరవుతుంది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రశ్నించేది కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ రేపు స్వయంగా హాజరవుతారని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇప్పటికే నిన్న హరీష్ రావును, ఈ నెల 6న మాజీ ఆర్థిక మంత్రి ఈటెలను విచారించింది కమిషన్. ఇక ఈ క్రమంలో రేపటి కేసీఆర్ విచారణ ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ పై కమిషన్ సంధించే ప్రశ్నలేంటి, ఆయన సమాధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి కేబినెట్ ఆమోదం ఉందా, ముందనుకున్నట్లు కాకుండా బ్యారేజ్లని మరో చోట నిర్మించడంలో ఉద్దేశం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు సంధించనున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటి వరకు 114 మందిని విచారించింది ఈ కమిషన్. రేపు లాస్ట్ బంతి మాదిరిగా 115వ వ్యక్తిగా మాజీ సీఎం కేసీఆర్ ని విచారించబోతున్నారు. కమిషన్ విచారణ ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే కేసీఆర్ విచారణ తర్వాత మరో ఎత్తు అన్నట్టుగా మారింది. అంతా తానే కాళేశ్వరం నిర్మించారని కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. బీఆర్ఎస్ సైతం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గా చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే కమిషన్ పిలవకపోయినా స్వయంగా వెళ్లి తాను సమాచారం ఇస్తానని ప్రకటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ పరిణామాలన్నింటి క్రమంలో రేపటి కేసీఆర్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కమిషన్ కి విధించిన గడువును ఇప్పటికే 6 సార్లు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత గడువు జూలై ఆఖరు వరకు ఉంది. రేపటి కేసీఆర్ విచారణతో కాళేశ్వరంలో అసలేం జరిగింది అన్న అంశంపై ఓ స్పష్టత వస్తుందని కమిషన్ భావిస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ఎట్టకేలకి విచారణకి హాజరవబోతున్నారు. మొత్తానికి రేపటితో ఇక ఈ కేసుకి సంబంధించి పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? రేపటి కేసీఆర్ విచారణ పైన ఒక హైప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో 114 మందిని విచారించడం ఒక ఎత్తు అయితే 115వ వ్యక్తిగా అప్పుడు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ని విచారించడం ఒక ఎత్తు అని చెప్పవచ్చు. కేసీఆర్ హిస్టరీలోనే, కేసీఆర్ మొత్తం కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో ఇప్పటివరకు ఏ ఇన్వెస్టిగేషన్ కూడా ఆయన ఫేస్ చేయలేదు. మొదటిసారి కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన అవుతున్నారు. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు విచారించే వాళ్ళందరూ కూడా ఎవరు పూర్తి స్థాయి బాధ్యులు కారు, పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకున్న వారు ఎగ్జిక్యూషన్ పార్ట్లో వాళ్ళంతా భాగం. కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం అప్పుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంది ఆయనే, క్యాబినెట్లో పెట్టారా పెట్టలేదా అనేది చెప్పాల్సింది ఆయనే. వీటితో పాటు ఇంకొన్ని కీలక ప్రశ్నలు కూడా కమిషన్ అడగనుంది. ముఖ్యంగా ఆ కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్ ఏ విధంగా వచ్చింది మీ దగ్గరికి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇనిషియల్గా ఎలాంటి విషయాలపై రెస్పాండ్ అయ్యారు, ఏం చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక మూడోది ఎందుకని రహస్యంగా ఉంచారు, ఎందుకని ఆ బ్యారేజ్ వద్దకు ఎవరిని చాలా రోజుల పాటు వెళ్ళనివ్వలేదు, ఇవన్నీ కూడా అడగనున్నారు. దీంతోపాటు క్యాబినెట్లో తుమ్మల ఆరోపిస్తున్నట్లుగా క్యాబినెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషనే జరగలేదు, అసలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే క్యాబినెట్ ముందుకు రాలేదు అని చెప్పారు. కాబట్టి అసలు క్యాబినెట్లో పెట్టారా పెట్టలేదా, రీడిజైనింగ్కి సంబంధించి ఏ అంశాలను ప్రాతిపదికగా రీడిజైనింగ్ చేశారు, బ్యారేజ్ లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి ఎందుకని ఇక్కడ 3 బ్యారేజీలు నిర్మించి పంప్ హౌజుల ద్వారా నీటిని తరలించాలనుకున్నారు, ప్రాజెక్ట్కైనా వ్యయమెంత, ఎన్నిసార్లు మీరు ఎక్సలేషన్ చేశారు, ఎంత లోన్ తీసుకున్నారు, కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్స్ అడగనున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రిపరేషన్స్ చేస్తూ ఉంది, చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టనుంది. మొన్న హరీష్ రావు వచ్చినప్పుడే చాలామంది అక్కడ పబ్లిక్ కార్యకర్తలు కానీ లేకపోతే ఆయన ఫాలోవర్స్ కానీ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. ఫామ్ హౌస్ నుంచి బయలుదేరడమే చాలా పెద్ద ర్యాలీగా అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక బీఆర్కే భవన్లో ఉన్నటువంటి
కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అవుతున్నారు కాబట్టి బీఆర్కే భవన్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలంతా కూడా రేపు హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం కమిషన్ లోపలికి ఓపెన్ కోర్టు కాబట్టి ఎవరైనా రావచ్చు, విచారణ సందర్భంగా ఎవరైనా అక్కడ ఉండొచ్చు. కాబట్టి లోపల కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కూడా లోపలికి వెళ్ళనున్నారు. ఇక బయట జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్షిప్ అంతా కూడా హైదరాబాద్కి రానుంది. ఒక పెద్ద ఎత్తున బల ప్రదర్శన, జన సమీకరణ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రేపు కేసీఆర్ అటెండ్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడతారా, విచారణలో ఏం అడిగారు ఏంటనేది ఆయన మీడియాకి చెప్తారా? ఓపెన్ కోర్టు కాబట్టి అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోతారా? ఇక వచ్చే నెల చివరి వరకు కమిషన్ గడువు ఉంది. కేసీఆర్ విచారణ తర్వాత ఆల్మోస్ట్ క్లైమాక్స్లో ఉంది కాబట్టి కేసీఆర్ విచారణ తర్వాత ఇక నివేదికను గవర్నమెంట్కి పీసీ ఘోష్, కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పీసీ ఘోష్ ఇమీడియట్గా సబ్మిట్ చేస్తారా, లేకపోతే టైం తీసుకొని దీంట్లో ఇంకేమైనా రిపోర్ట్ స్టడీ చేస్తారా అనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. 585లో ఫోర్త్ టాపిక్ చూద్దాం. కాసేపట్లో అఖిలపక్ష బృందంతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ప్రపంచ దేశాలకి వివరించాయి ఈ బృందాలు. ఉగ్రవాదంపై భారత వైఖరిని స్పష్టం చేశాయి అఖిలపక్ష బృందాలు. పర్యటన వివరాల్ని ప్రధానికి మోదీకి వివరించనున్నారు ఈ బృందాలు. 33 దేశాల్లో పర్యటించాయి ఈ 7 బృందాలు. 10 రోజుల పాటు కొనసాగింది అఖిలపక్షం టూర్. కేంద్రం వైఖరిని సమర్థించాయి కాంగ్రెస్ నేతలు థరూర్, ఖుర్షిద్. ప్రధాని మోదీకి అస్త్రంగా మారాయి థరూర్, ఖుర్షిద్ వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ పై వాస్తవాల్ని ప్రపంచానికి వివరించిన అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ కాసేపట్లో తన నివాసంలో సమావేశం అవుతున్నారు. పాకిస్తాన్ నిజస్వరూపాన్ని వివరించడంలో అఖిలపక్ష బృందాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకి ఈ బృందాలు స్పష్టం చేశాయి. అఖిలపక్ష బృందంలో విపక్ష ఎంపీలు శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ హైలైట్ గా నిలిచారు. వీళ్లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ కూడా ప్రభుత్వ వైఖరికి వెళ్లిన ప్రతి చోట సమర్థించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్ష ఎంపీలు కూడా తనకి మద్దతు ఇవ్వడం ప్రధాని మోదీకి అస్త్రంగా మారింది. ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ విమర్శలకి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పారన్న అభిప్రాయంతో మోదీ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అమెరికా నుంచి తిరిగి వచ్చిన శశి థరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని, పాక్ కాల్పులు ఆపిన తర్వాతే భారత్ కాల్పులు ఆపిందన్నారు. అమెరికాలో పాక్ నేత బిలావల్ భుట్టో మిమిక్రీ చేశారని సెటైర్ వేశారు. ఉగ్రవాదుల స్థావరాలపైనే భారత్ దాడి చేసిందన్నారు. భారత్తో పాకిస్తాన్ ఏ విషయంలో కూడా పోటీ పడలేదన్నారు. ശരിക്കും തലതാത്തി കരയേണ്ടി വരും. അവരുടെ എതിരാണ് എല്ലാം പറഞ്ഞിട്ടുള്ളത്. നിങ്ങൾ എന്തുകൊണ്ടാണ് ഇപ്പോൾ ഈ ഭീകരവാദികളെ നിങ്ങൾ ഒളിക്കണത്, എന്തുകൊണ്ടാണ് ജെയ്ഷെ മുഹമ്മദിൻ്റെ ആൾക്കാർ ഇപ്പോൾ കൂടി നിങ്ങളുടെ നാട്ടിൽ ഓടി നടക്കുന്നത്, എന്തുകൊണ്ടാണ് ലഷ്കർ ഇ തോയ്ബ അവർ ജോലി ചെയ്യുന്നത്, ഓരോന്നായിട്ട് ചോദിക്കാനുള്ളത്. ഇതാണ് പാകിസ്ഥാൻ്റെ ഒരു ഭയങ്കര വീക്ക് കേസാണല്ലോ. അവരെ പറഞ്ഞ് നടക്കുന്നത് അയ്യോ ഞങ്ങളൊന്നും ചെയ്തില്ല, ഇന്ത്യക്കാർ അനാവശ്യമായിട്ട് ഞങ്ങളെ അറ്റാക്ക് ചെയ്തതെന്നായിരുന്നു. അത് കേൾക്കാനായിരിക്കും താല്പര്യമുണ്ടായിരുന്നില്ല. രണ്ടാമത്തത് അവർ പറയുന്നു അയ്യോ ഞങ്ങളെ ഭീകരവാദികളുടെ വിക്ടമാണ്, ബിലാവൽ ഭുട്ടോ എൻ്റെ അമ്മയെ അവർ കൊന്നു. പക്ഷേ നമ്മുടെ സ്വന്തം വീട്ടിൽ നമ്മൾ പാമ്പ് വളർത്തിയാൽ നമ്മുടെ അയൽവാസികളെ മാത്രമേ കടിക്കുള്ളൂ എന്ന് വിചാരിക്കേണ്ടെന്ന് ഒരു ചൊല്ലുണ്ട്. അതിന് ഞാൻ എല്ലാവരുടെയും അടിച്ചു വെച്ചു. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అఖిలపక్ష బృందంతో ప్రధాని మోదీ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఈ రాత్రి 7 గంటలకి ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఎంపీల అఖిలపక్ష బృందాలతో, విదేశాలకు వెళ్ళొచ్చిన అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోడీ సమావేశం కాబోతున్నారు. 7 ఎంపీల అఖిలపక్ష బృందాలు, సుమారు 59 మంది ఎంపీలు 33 దేశాల్లో 10 రోజుల పాటు పర్యటించి భారత్ ఉగ్రవాదం పట్ల ఏ విధంగా పోరాడబోతోంది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టడం జరిగింది, అలాగే ఉగ్రవాదంపై పోరులో భారత విధానం ఏంటి, పాకిస్తాన్ను ముఖ్యంగా ఏ విధంగా ఉగ్రవాదానికి ఊతం అందిస్తుంది, అక్కడ జైషే మహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలకు ఏ విధంగా పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది, ఇటు నిధులను ఇటు ఉగ్రవాదుల కోసం అలాగే ఆయుధాల కోసం ఏ విధంగా వెచ్చిస్తుంది అన్న విషయాల్ని అంతర్జాతీయ వేదికలపైన అనేక దేశాలకు 33 దేశాలకు వెళ్ళి భారత ఎంపీల అఖిలపక్ష బృందాలు అక్కడ వివరించడం జరిగింది. ఆయా దేశాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు, ప్రముఖులు వీరందరికీ కూడా విదేశాంగ నిపుణులను కలిసి
దౌత్యవేత్తలను కలిసి భారత్ ఉగ్రవాదంపై పోరును ఏ విధంగా కొనసాగించబోతోంది, అలాగే పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలకు సంబంధించి కానీ, అలాగే ఉగ్రవాదంపై ఏ విధంగా భారత్ పోరాటం చేయబోతోంది, అలాగే ప్రపంచ దేశాలు కూడా ఏ విధంగా ఇటు ఉగ్రవాదంపై పోరాడాలనే అంశాలకు సంబంధించి అక్కడ చర్చించి రావడం జరిగింది. సో విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాలు వివరించిన అంశాలతో పాటుగా ఏ విధంగా అంతర్జాతీయ సమాజం భారత ఆపరేషన్ సింధూర్ని గురించి ఏం అడిగి తెలుసుకున్నారు, వాళ్ళ ప్రతిస్పందన ఏ విధంగా ఉందన్న విషయాల్ని ఈ ఎంపీల అఖిలపక్ష బృందాలను అడిగి ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే ఇటు అసదుద్దీన్ ఓవైసీ కానీ, సల్మాన్ ఖుర్షీద్ కానీ, అలాగే శశి థరూర్ కానీ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేపట్టడం జరిగింది, పాకిస్తాన్ పైన భారత్ విధించిన ఆంక్షలు, అలాగే FATF ద్వారా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్కి నిధులు విడుదల చేసే విషయంలో గ్రే లిస్ట్లో పాకిస్తాన్ని ఉంచాలి అన్న విషయాన్ని కూడా అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఉంచడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదొక దౌత్యపరంగా ఈ అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్పై భారత పోరుని, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏ విధంగా సాయం చేస్తుంది, వారికి ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తుంది అన్న విషయాన్ని ఎండగట్టడంలో ఒక విజయం సాధించినట్లుగా అఖిలపక్ష బృందాలన్నీ కూడా భావిస్తున్నాయి. సో అఖిలపక్ష ఎంపీల బృందాలని ప్రధాని మోడీ అభినందించడంతో పాటుగా ఇదే చొరవని దేశం యొక్క సమగ్రత, భద్రత, అలాగే ఐక్యత విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓ పక్క ఇటు రాహుల్ గాంధీ ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయి, ఎంత నష్టం వాటిల్లిందని అడుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి బుద్ధి చెప్పామని అంతర్జాతీయ సమాజం ముందు అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు మాట్లాడొచ్చారు. కాబట్టి సో వాళ్ళని ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించే అవకాశం ఉంది. అలాగే వివిధ ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏమనుకుంటున్నాయి, వారు ఏ విధంగా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించబోతున్నారు, భారత్కి ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు అన్న విషయాలకు సంబంధించి కూడా ఎంపీలను అడిగి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విషయాలను కూడా సమగ్రంగా అడిగి తెలుసుకోబోతున్నారు. రాత్రి 7 గంటలకి ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గో. ఇక బెంగళూరు తొక్కిస్లాట ఘటనపై రచ్చ కంటిన్యూ అవుతోంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వ్యవహారంలో లేటెస్ట్ గా రాజ్ భవన్ నుంచి వచ్చిన ప్రకటన షాక్ కి గురి చేస్తోంది. ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం వర్సెస్ గవర్నర్ గా మారింది. సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం మేరకే గవర్నర్ ఆర్సీబీ సన్మాన సభకు వెళ్లారని రాజ్ భవన్ ప్రకటించింది. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్ కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆర్సీబీ సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కానే కాదని ఇటీవలే ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం చెప్పారు. క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఈవెంట్కి వెళ్లానన్నారు సీఎం. అంతేకాదు గవర్నర్ను సైతం క్రికెట్ సంఘమే ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. పోలీసులు కూడా కార్యక్రమ నిర్వహణకు అంగీకారం తెలపడంతో తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తంగా అటు ప్రభుత్వ కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి, కాదు ప్రభుత్వ నిర్ణయమేనని రాజ్ భవన్ వర్గాల వరుస ప్రకటనలతో ఇష్యూ కాస్త హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ గాను రచ్చలేపుతోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఒకవైపు సీఎంఏ ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలు, కాదు ఇది బీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమం అని ఇటు సీఎం. అసలు ఇక్కడ నిజానిజాలు ఏంటి? ఇక్కడ రాజ్ భవన్ వర్సెస్ సీఎం గా మారిందా సిచ్యువేషన్? ఎగ్జాక్ట్లీ ఒకరిపై ఒకరు తమని బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. సో రాజ్ భవన్ వర్గాలు ఈరోజే అధికారికంగా ఒక స్టేట్మెంట్ని కూడా ఇచ్చాయి. ఆ రోజు ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం నుండి తమకు ఇన్విటేషన్ వచ్చినటువంటి కారణంగానే తమ అక్కడికి వెళ్ళినట్టు చెప్తున్నారు. కానీ అంతకు ముందే ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్విటేషన్ లేనటువంటి టైంలోనే ఆ రాజ్ భవన్లోనే ఆర్సీబీ ప్లేయర్స్కి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని మొదట సీఎస్కి ఇచ్చారు. సో సీఎస్కి ఇచ్చిన తర్వాత సీఎస్ చెప్తే రాజ్ భవన్ వర్గాలకు తెలిసింది ఇట్లా ప్రభుత్వమే ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించాలనుకుంటుంది, సో దానికి మీరు కూడా రావాలి అంటూ ఒక ఆహ్వానాన్ని ప్రభుత్వం నుండి రాజ్ భవన్కి ఇచ్చారు. సో అప్పుడు రాజ్ భవన్లో నిర్వహించాలనుకున్నటువంటి సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళు రద్దు చేసుకొని అటు ప్రభుత్వమే విధాన్ సౌధ దగ్గర నిర్వహిస్తుంది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకు రాజ్ భవన్ వర్గాలు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో సో అందరూ కూడా విధాన్ సౌధ దగ్గర ఉన్నటువంటి ఫెలిసిటేషన్ సెరమనీ దగ్గరికి వెళ్ళారు. సో ఆ టైంలోనే క్రౌడ్ అంతా కూడా ఎక్కువగా ఉండింది. అండ్ సేమ్ టైం అటు స్టేడియం దగ్గర కూడా అదే రీతిలో క్రౌడ్ ఉండడంతో మొత్తం ఈ స్టాంపేడ్ అంతా కూడా జరిగింది. అయితే
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ స్టాంపేడ్ జరిగింది కేవలం స్టేడియంలోనే, ఎక్కడ కూడా విధాన్ సౌధ బయట కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. అండ్ ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఆల్రెడీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటిస్తున్నటువంటి కార్యక్రమానికే తాము వెళ్ళాము. సో ఆ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబితేనే తాము ఈ ఈవెంట్ని కండక్ట్ చేసినట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాజ్భవన్ వర్గాలు మాత్రం కంప్లీట్గా దీన్ని ఖండిస్తూ వచ్చాయి. మొదట ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ప్రకారం జరిగి ఉంటే ఈ స్థాయిలో స్టాంపేడ్ జరిగి ఉండేది కాదనేటువంటి స్టేట్మెంట్ని కూడా కర్ణాటక రాజ్భవన్ వర్గాలు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి అటు రాజ్భవన్ వర్గాలకి ఇరువురు కూడా ఒకరిపైన ఒకరు బ్లేమ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎస్ ప్రణీత, ఇది ఈరోజు 5 at 5.